చూసావా అక్క విసురు? అవునులే, పట్నం పాటు పడరు మాట పడరు. ఏమండి మిమ్మల్ని వెళ్తున్నారా? కోర్టు పోతున్నా. ఇంటి విషయాలు మాట్లాడదామంటే క్షణం తీరిక లేదా మీకు? నేను ఒక్కదాన్ని ఎట్టా చచ్చేది చెప్పండి ఈ గొడవలతో. ఒక్కదానివే కూడా ఎవరైనా తోటిసిపోకూడదు. అబ్బా అది కాదండి, పెద్ద కోడలికి చిన్న కోడలికి మధ్య కీచులాటలు బయలుదేరాయి. ఓహో, కీచులాట్లే అయితే ప్రమాదమేనే. చూడు, ఈ కీచులాట్లే పెరిగి పెద్దవి కోర్టుల దాకా పోతాయి. ముందుగానే వెంటనే వాటిని ఆపేయాల్సిందే. ఎలాగ ఆపేది? ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ చూసి చెప్తూ కూర్చొని నాకు తీరికే చెప్పు. నువ్వే ఏదో చూడు. ఓరి 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 10 అయిపోయిందే. అసలే కొత్త జడ్జి ముక్కు మీద ఉంటుంది కోపానికి. అది కాదండి. వస్తా. సుశీ, ఏమక్క? అనసూయ వాళ్ళు ఊరికి వెళ్తారు. వాళ్ళకు పెట్టి పంపడానికి బట్టలు తెప్పించు. అప్పుడే ఏం తొందరక్క? ఇక్కడే కూర్చుంటే అక్కడ వాళ్ళకు పనులు లేవు. సరేనక్క. శంకరయ్య, అమ్మా, జీరం సిట్టి కొట్టుకెళ్ళి రవి గుడ్డలు చీరలు దోవతులు పంపించమన్నారని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా? పండగ అయిపోయిందిగా. పండగ కాదులేవయ్యా, అనసూయ అక్క వాళ్ళు ఊరికి వెళ్తున్నారు. వాళ్ళని పెట్టి పంపాలి. సరే అమ్మా. విన్నారా? చిన్నావిడ మన అప్పుడే మూట కట్టి పంపించాలని చూస్తోంది. చూస్తుంది ఏమిటో ఇది? ఐశ్వర్యం అంతా తన ఒక్కతే అనుభవిద్దాం అనుకుంటోంది. అనుకుంటున్నట్టు ఎద్దు మొద్దు స్వరూపులా మీరు కదాకన్నా మెదలకుండా ఇక్కడే కూర్చుంటే ఆ పైన మనగతి నడివీధులు నారాయణ. ఓసని బండ బడా నీ దొకటే దొరైపోయిందే. ఏం చేద్దాంట? మన ఊరు పోదాంట. పోరా. ఏడ్చినట్టే ఉంది. పోవడానికి ఇంత దూరం వచ్చింది, అలా వీల్లేదు. అంతే కదా, నీకెక్కడ ఉంటది? వాళ్ళు పొమ్మనే దాకా. జబ్బు మనిషిని నేను ఇక్కడ ఉండి 4 రోజులు మందు పుచ్చుకుంటానంటే నన్ను పొమ్మంటారు? ఓసని బండ బడా జబ్బా? నీకు జబ్బా? ఆయుధ ఎప్పటి నుంచే? ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే. అమ్మో నాయన, ఏంది ఇది? ఓసని బండ బడా ఏమేవు? నలుగురు రాకముందు ఆ జబ్బేందో నాకు చెప్పు. మళ్ళీ నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి పెద్ద తక్రారు అయ్యాను. కొంచెం ఊపిరి పిలిచమ్మా. అమ్మా అటు తిరుగు. ఏమేవు? చూపించుకో, బాగా చూపించుకో. వెనక్కి పడుకుంటున్నది. ఒంట్లో ఏం జబ్బున్నట్టుగా కనిపించడం లేదే? నా ఒంట్లో జబ్బు లేదు. పట్టపగలైనా జబ్బు కనిపిస్తుంటే అస్తావిస్తాను చదువు చదవచ్చు. నా ఒంట్లో జబ్బు లేదంటావా? అట్ట కసుబుసుమంటే అట్టగే నీ ఇదేదో ఇదిగా చూపించుకోవాలి కానీ. ఇదేదో నువ్వే చెప్పు. వచ్చావు డాక్టర్ గారు, దీని బండ బడ ఇదేం జబ్బు గాని గుండెల్లో ఒకటే దడ. అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం. అలాగా? తిండేమో ఇదిగానే తింటుంది, అరగడం ఇదిగానే అరుగుతుంది, కానీ వంట మాత్రం పట్టడం లేదు. అదే ఇదిగానే. ఎన్ని గంటలు కావాలి? ఏమిటి? 5 గంటలు అడిగింది కదమ్మా. కళ్ళు మంట, కాళ్ళు మంట, కడుపు మంట. ఈ గొట్టానికి అర్థం కాని జబ్బులు ఈ భూప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. సరే, ఈవిడ అన్నం మానేయాలి. ఊసిని బండ బడ అన్నం మానేయడమే. మరేం పర్వాలేదు, పాలు పళ్ళు కావాల్సిన పుచ్చుకోవచ్చు. అది కాదు, దానికి పాలంటే మా ఇదిలేండి. అది చిన్నప్పటి నుంచి పాలు తాగా ఇంత ఇదైంది. అయ్యో, ఊరికెళ్ళి పిల్లాడ పుట్టినరోజు పండుగ చేద్దాం అనుకున్నాను. ఇలా అయిపోయిందక్క. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? పుట్టినరోజు పండగ ఇక్కడే చేసుకుందాం. అమ్మా నువ్వేం దిగులు పడకు. ఏమ్మా, కాస్త రక్తం తీసుకొని. రాము డాక్టర్ గారు, నొప్పి లేకుండా కాస్త ఇదిగా తీసుకో, మరి పొడిచావు. ఊరిని బండబడా దాని రక్తం తీసి నీక్కడ తిరిగింది ఇది. ఇదిగో పిన్ని బార్లీ జావా. ఏం జావో తల్లి, నా చావుకొచ్చింది. అక్కడ తగలేసాడమ్మ. శ్రీరామచంద్ర, అయ్యో తెలియ ఇంకా కలిపి తీసుకో. అయ్యో గడగడయి. ఎంత అందంగా కట్టాడు దిక్కుమాల పొట్లం. అయ్యో మీ కక్కుర్తి మండ, 2 రోజుల నుంచి అన్నలు అక్కడ కడుపు మాడిపోయి వస్తున్నానే. ఇంకో 4 బిడ్డలు తెచ్చా, మీకేం పోయింది? ఊసిని బండ బడ దొంగేడు పేడా వచ్చింది కానీ లేకపోతే ఓట్లంతా నెత్తిరి పెట్టుకుని రాలేపోయినా.
ఇడ్లీ అమ్మ 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 ఇడ్లీ ఇడ్లీ భలే భలే అమ్మ అమ్మ పెద్దమ్మ పుట్టుదురా ఇంకా నాకేం మిగిలింది? మంచినీళ్ళు జిమ్మి ఏమిటిది? ఎక్కడికి? ఏమిటక్క? ఏముంది? దరిద్రపు కుక్క తట్టిడి తిన్నా కడుపాతాం బాలేదు. అర్ధరాత్రి ఒంటిట్లో దూరి బొచ్చులన్నీ ఆగాని చేస్తోంది. నదిలిస్తే నేను రేపుకొచ్చింది. బొంకెలు ఎగొట్టి వాళ్ళు లేక దాని ఎందుకో తిట్టదే ఆకలేస్తుంటే తినక సస్తదా ఎంత పెడితే మాత్రం కుక్కబోదే కదా దొంకుడు తింటా మాదదా రాజమ్మి దాని తిడుతుంటే నువ్వు ఎందుకో చాలే అది సరిగానే తిందనువే కదా ఏం తింటే అదే కదా